నెల్లూరు నగరంలోని నక్షత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. అనంతరం ఏకే రాయలు ఏర్పాటు చేసిన ఇంద్రజాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర నాయకులు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 1/7/2018 నుంచి 31/12/2021 మధ్యకాలంలో రిటైర్ అయిన ఏ పెన్షనర్కి పిఆర్సీ బెనిఫిట్స్, పిఆర్సీ అరియర్స్ కానీ, డిఏఐఎస్ కానీ, డిఎల్ఐఎస్ కానీ అందలేదు. ఈరోజు పెన్షనర్లకి ఈహెచ్ఎస్ కార్డు అనేది ఉంది. ఆ కార్డు క్యాష్లెస్ ట్రీట్మెంట్ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో లేదు. రీంబర్స్మెంట్ పై ఉద్యోగంకి వెళ్ళిన ఉద్యోగులకు సరైన రీంబర్స్మెంట్ వైద్యం కూడా అందరి పరిస్థితి ఈరోజు ఉంది. 10వ పిఆర్సీలో 8 లక్షల నుంచి గ్రాట్యుటీని 10 లక్షలకి 12 లక్షలకు పొడిగించారు. ఆ 12 లక్షలు గత ప్రభుత్వం అమలు చేసింది, టీడీపీ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో 16 లక్షల గ్రాట్యుటీని 1/1/2024 నుంచి అమలులోకి వచ్చింది. ఆ గ్రాట్యుటీని 1/7/2018 నుంచి అమలు చేయాలని ఈరోజు పోరాటం నడుపుతున్నాం. అలాగే మన రిటైర్ పెన్షనర్లకు, ఇళ్ళు లేని పెన్షనర్లకు ఇంటి వసతి కల్పించాలని, పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా దైవ దర్శనంలో సీనియర్ సిటిజన్కి ప్రాధాన్యత ఇవ్వాలని, రైల్వేల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని మన రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున గట్టిగా ప్రయత్నిస్తున్నాం. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. గ్రాట్యుటీ 16 లక్షల విషయం మీద ఈ నెల 23వ తేదీన హైకోర్టులో హీరింగ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం దాఖలు చేయడం లేదు. అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ దొంగపాటి శ్రీనివాసరావుతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సహృదయంతో మన మాట స్వీకరించి మేము కేవలం దాఖలు చేయడం లేదు, ప్రభుత్వం ఇచ్చే తీర్పుని యథాతథంగా మేము అమలు చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఒక సువర్ణ అవకాశం. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు స్మార్ట్ విజన్ సంస్థ మనం 60 సంవత్సరాలు వయసు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఐ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. మన ఈహెచ్ఎస్ కార్డు మీదనే ఆ వైద్యం మనకు అందుతుంది. అలాగే ఇంద్రజాల మహిళల ప్రదర్శన కూడా ఉంది. మన ఏకే రాయలు, మన రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చేతులుగా ఆ కార్యక్రమంలో కూడా ఇంద్రజాల మహాంద్రజాల ప్రదర్శన కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ పాఠశాల యాజమాన్యం కూడా వచ్చున్నారు. యాజమాన్యాన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తాం. 4-5 సంవత్సరాలుగా ఇంతకుముందు మనకు మొబైల్ ఫోన్ అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లో, అంటే ఇప్పుడు ఇంతకుముందు టీవీ చూసేవాళ్ళు, ఇప్పుడు టీవీ చూసే వాళ్ళే లేరు. ఎటువంటి కూడా న్యూస్ కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ మొబైలే వాడతాం. సో ఈ మొబైల్లో ఏంటంటే బ్లూ లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్లూ లైట్ వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో, అంటే సంవత్సరం 2 ఏళ్ళు కాదు, ఒక 5-6 ఏళ్ళు అట్లాగే ఎక్కువగా వాడుతున్నప్పుడు కంటి రెటినా అనేది దెబ్బతింటుంది. సో ఇది ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి దీని ప్రభావం ఇప్పుడు తెలియదు. ఒక 4-5 ఏళ్ళ తర్వాత డ్రాస్టిక్గా ఎక్కువ మంది కంటి నరాలు దెబ్బతింటం అనేది జరుగుతుంది. సో అవసరమైన వాటికి మాత్రమే మొబైల్స్ వాడాలి. ఏదైనా మెసేజెస్ చూసుకోవడం, వాట్సాప్ మెసేజెస్, అంతేగాని వీడియోస్ కానీ ఎక్కువసేపు చూసేటి కానీ మొబైల్ ప్రిఫర్ చేయకుండా టీవీ కానీ ఈ డెస్క్టాప్ కానీ అట్లాంటి వాటి యూజ్ చేసుకోవడం బెటర్. సో ఈ మొబైల్స్ వాడే వాళ్ళకి డ్రైనెస్ అంటాం, కంట్లో ఉండే తేమ కూడా ఆవిరైపోయి కన్ను పొడిబారిపోవడము, కంటి నల్లగుడ్డు దెబ్బతింటము, ఇటువంటి ఇబ్బందులు కూడా జరుగుతాయి. సో ఎక్కువగా తప్పనిసరి ఎక్కువైన ల్యాప్టాప్ కానీ మొబైల్స్ వాడే వాళ్ళు ఈ ల్యూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటాం, ఇట్లాంటి రెగ్యులర్గా వాడుకోవడం వల్ల కన్ను పొడిబారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో సీనియర్ సిటిజన్సే కాకుండా పిల్లలు, అంటే మీ ఇంట్లో మన వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి ఏంటంటే చాలామంది పిల్లలు చాలా లేట్గా వస్తూ ఉంటారు. వాళ్ళకి విజన్ కనిపించట్లేదు, కానీ అప్పటికే వాళ్ళ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, 3-4 ఉంటుంది.
అంటే వాళ్ళకి ఆ పవర్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 3-4 ఇయర్స్ అయింది, కానీ దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు ఎర్లీ స్టేజ్లో. జనరల్గా మనం స్కూల్లో జాయిన్ చేసే ముందే ఒకసారి రొటీన్ ఐ చెకప్ చేసి తర్వాతే స్కూల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే స్కూల్లో పిల్లలు కూడా ఈ ఫస్ట్ 2-3 బెంచెస్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఉందని కూడా తెలియదు. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకి బాగానే కనిపిస్తుంది, ఎప్పుడో లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు చివరిలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుస్తుంది. సో పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేసే ముందు ఫస్ట్ ఐ చెకప్ చేసి తర్వాత జాయిన్ చేయడం బెటర్. ఓకే, ఈ అవకాశం కల్పించిన టీచర్స్ అసోసియేషన్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ చిరు సత్కారాన్ని చేసేందుకు నేను వాళ్ళందరికీ సంవత్సరాలుగా స్పెషల్ టీచర్గా జాయిన్ అయినప్పటి నుంచి వెంకటేశ్వర గారు అలాగే సుధాకర్ రెడ్డి గారు మేమందరం కలిసి ఆ రోజు స్పెషల్ టీచర్ల కాడి నుంచే ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటాలు చేస్తూ వచ్చాం. గత 30 సంవత్సరాలుగా టీఆర్టీలో వెంకటేశ్వర గారు సుధాకర్ రెడ్డి గారు మేమందరం కలిసి రామశెట్టి గారు మేమందరం కలిసి అనేక ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటాలు చేసి అనుకూలమైనటువంటి అనేక జీవుల నుంచి వాళ్ళ యొక్క ఉపాధ్యాయ ఈ మెరుగైనటువంటి జీవన విధానాన్ని పొందేందుకు మేము కృషి చేశాం. అదేవిధంగా ఈ విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘానికి కూడా నా సేవలు అందిస్తారని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు కొన్ని వేరే మా బంధువుల కార్యక్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సిన వల్ల మీ అందరి అనుమతితో దర్శనం కోరుతున్నాం. పరిష్కారం చేయించగలరు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మామూలు ప్రాంతాలకు పరిపాలించి ఎడ్యుకేషన్ సెంటర్ చైర్మన్ సుధీర్ గారు ఇచ్చేశారు. కాబట్టి మరి సుధాకర్ రెడ్డి గారిని ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి మా అభ్యర్థిని. నేనేం చేయలేదు, నన్ను ఒక చిన్న సమస్య ఉంటే అడిగారు. నాకుండే పరిమితిలో నేను వెంటనే ఆ పాఠశాలకు టీచర్ని బదిలీ చేయించడం జరిగింది, రీబ్యాక్ చేయించడం. అది నేను చేసే ప్రగతి ఏం కాదు. ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే రీబ్యాక్ చేయించారు. దానికి నాకు ఎలాంటి సన్మానాలు అవసరం లేదు. నేను చెప్పిన మాటే మాకు పెద్ద సన్మానం. నా తృప్తి కోసం ఓకే సార్, థ్యాంక్ యూ మచ్. గాదిరెడ్డి సత్యనారాయణ గారు, వెంకటరాజారెడ్డి గారు, ఓకే సార్. సార్ సార్ ఓకే సార్ ఎస్వి సత్యం గారు, ఏకే రాయల్ గారు, సార్ ఓకే సార్.
గారు, డి నాగేశ్వరరావు గారు, ఓకే సార్. ప్రసన్న కుమార్ గారు, టి సుధీర్ గారు, పి సుబ్బారావు గారు, పి సుబ్బారావు గారు, బి కిషోర్ గారు, వెలిగించవలసిందిగా కోరుచున్నాం. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఎన్ లక్ష్మీనారాయణ గారు, ఓకే ఓకే. వేణుగోపాల్ రెడ్డి గారు, ఓకే సార్. రెడీ సార్. ఓకే సార్. రెడీ సార్. కాదర్ భాష గారు, మాధవరావు గారు, డాక్టర్ పి రమేష్ గారు, సార్ రెడీ సార్. పివి హరిరాజ్ గారు, సార్ అందరూ వేదికను అలంకరించి మా చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. సార్ ఓకే. రెడీ. సార్ అందరూ దయచేసి వేదికను అలంకరించి మా చిరు సన్మానాన్ని స్వీకరించాలిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్ దయచేసి అందరూ రండి. రెడీ సార్. ఓకే సార్. ఆగి ఒక సెకండ్ ఆగండి. ఆ బాబుకి ఏమో రెడీ. ఫోటోకి రెడీ. సార్ అందరు రెడీనా? కూర్చుంటే మంచి డెమో, భోజనం తర్వాత ఏదో డెమో ఉందండి, డెమో చూసుకొని వెళ్ళండి. ఓకే సార్. సీతారామరెడ్డి గారు రావాలి. సీతారామరెడ్డి గారు పెద్ద ఆయన సీతారామరెడ్డి. మదర్ ల్యాండ్ సుజాత వాళ్ళ టీం మీద రావాలా? మదర్ ల్యాండ్ సుజాత అండ్ టీం. రామ్మ మీరు సుజాత రామ్మ
సార్ సార్ రెడీ అవునండి రెడీ ఓకే సార్. అలాగే సీతారాం స్కూల్లో జరుగుతా ఉంది నెక్స్ట్ ఇయర్. ఆ బొకేని అమ్మా సార్ ఓకే సార్ నిలబడండి. ప్రముఖ ఆయుర్వేద ముఖ్యం, చాలా ముఖ్యం. మీరు ఇవ్వండి అందరూ చాలా ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యులు సీతారాం రెడ్డి గారిని సన్మానించండి. ఓకే అలాగే మదర్ ల్యాండ్ టీమ్ ఆ బొకే నానా నాని బొకే బాబు రమేష్ కూడా రావాలి ఈనాటి కార్యక్రమానికి. ముఖ్య అతిథి రమేష్. నాకు తర్వాత నాకు ఇబ్బంది లేదు. నాకు ఇంపార్టెంట్ మనకు వచ్చిన మిత్రులను గౌరవించడం మన బాధ్యత. అందరూ ఓకే సార్. ఓకే సార్. రెడీ సార్. ఓకే సార్. పాప పక్కరమ్మా. పాప రెడీ ఓకే సార్. అన్న సీతారాం రెడ్డి అన్న మీరు భోజనం చేయండి, టైం అయింది. తర్వాత ఇంటికి వెళ్తాం. రెడీ సార్. రెడీ ఇంకా సన్మానానికి ఉన్న రెడీ ఓకే సార్.
అదేంటంటే మనకి తొందరగా ఇలాంటి మార్పుల కోసం అని మనం అనుకుంటాం. బట్ మీరు ఆన్ చేసిన తర్వాత టెంపరేచర్ రావడానికి 22 రావడం ఎలా సమయం పడుతుంది. మీకు రిక్వైర్డ్ టెంపరేచర్ 20 కావాలి. అటు తిరిగి చెప్పు. వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. రివర్స్ ఉంది అది. వెరీ గుడ్. ఈ అబ్బాయి ఎవరో కాదండి, ప్రస్తుతం ఏడీఏగా పనిచేసినటువంటి శ్రీ. వెల్కమ్ సార్ స్టేజ్ మీదకి. వీళ్ళ అబ్బాయి మంచి సెకండ్ పార్ట్నర్ కూడా పాల్గొనడం జరిగింది. వాట్లా తీయగల కూడా చేయడం జరిగింది. మరి మ్యాజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను వస్తానన్నారు. దయచేసి ఎవరు వెల్కమ్ సార్ అని చెప్పాను. ఈ అబ్బాయి కూడా మ్యాజిక్ చూసినట్టుంటుందని. మరి ఈ అబ్బాయికి పేరు గట్టిగా చెప్పండి. అజిత్ రామ్. గట్టిగా చప్పట్లు కొట్టే ఈ అబ్బాయికి ఇవ్వాల్సిన గిఫ్ట్ నేను మళ్ళా ఇస్తాను. నేను ఓకే పెట్టేయండి. అయిపోయింది. సరే మంత్రం మళ్ళా ఒక్కసారి వచ్చాయి కదా చూడండి. దీనిలో ఏమేమి దేశాల జెండాలు ఉన్నాయమ్మా? మరి సంస్కృతికి, ఆచారాలకి, విలువలకి గొప్ప దేశం ఏది? ఏదమ్మా? ఓ గట్టిగా చెప్పిందండి. ఏదండి? 1 చెప్పు 2 3. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు ప్లస్ నక్షత్ర స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తూ నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. బాబు